హాయ్ హలో అండ్ వెల్కమ్ టు నర్తనశాల. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ జంట ఈ వేదిక మీద అంటే ఈ సెమీఫైనల్ 1 లో నిజంగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆ టాప్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే టాప్ 3 లో ఉంటారు, ఫైనల్స్ కి వెళ్తారు. ఫైనల్స్ కి వెళ్ళగలిగే సత్తా ఉన్న మరో జోడీ రాబోతోంది ఈ వేదిక మీద. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నందకిషోర్ అండ్ అనన్య. మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక కంట నీరులతో పెదవెట్టు సురులతో నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది. అరే మారేటి సెలయేరు అలా సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడలే. మరి కాలు మరచి అడవి చెట్టు పూచెనులే. కౌగిలి బిగించి నా ఊపిరాపవే ఓ చలియా, నీ గుండెలో విలనే చేరా నన్ను కొంచెం హత్తుకు చిలికాడా. చునుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు చును ప్రాణం నా చింతనుండంగా నువ్వు మరణించిపోవుతేనా. మరి నీ జీవమే నీ నిర్ణయం సంపదలకు మరణమైన మాయమయా. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. నందకిషోర్ అండ్ అనన్య సెమీఫైనల్ 1 ఇది. సెమీఫైనల్ 1 లో ఆ రేంజ్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఇవ్వాలి. మీరు ఇస్తేనే మీకు మార్కులు వస్తాయి, ఇస్తేనే ముందు రౌండ్స్ కి వెళ్తాం. సో జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎలా అనిపించిందో. సిమ్రన్ జీ, నాకు ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. నందకిషోర్ అండ్ అనన్య బాగా ఇన్నోవేటివ్ గా డ్రీమీ. You took me to one world of romance and love and chemistry మీ ఇద్దరి మధ్యలో was extraordinary today. Thank you. Unbeatable. Thank you, ma'am. Thank you, Simran ji. Prakash Master. Nandakishore, and you know one thing,
ఈ సాంగ్ యాక్చువల్ సాంగ్ నేనే చేశాను. అవును, అది చేసేటప్పుడు మేము 6 రోజులు చేసాం, 6 days చేసాం షూటింగ్. అక్కడెక్కడంతా ఊరంతా తిరిగాం మేము, నైట్ ఎఫెక్ట్, డే ఎఫెక్ట్. బట్ హిందీ వర్షన్ నేను చేయలేదు, వేరెవరో చేశారు. తమిళ వర్షన్ మొత్తం నేను చేశాను. దానికన్నా బెటర్గా చేశారు. వెరీ గుడ్, యా, వెరీ గుడ్. నాకు చాలా బాగా ఏది నచ్చిందంటే ఆ క్లాత్ లోపల వచ్చే ఆ మ్యాటర్ని చూడు, బ్యూటిఫుల్గా చేశారు. ఎవరో కోరియోగ్రాఫర్ కొంచెం వస్తారా స్టేజ్ లో? హలో శ్రీను, నాకు ఆ క్లాత్ మ్యాటర్ చాలా నచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏదైనా చూసారా ఎక్కడన్నా? యూ గాట్ చూడలేదు సార్, కానీ ఒక థాట్ వచ్చింది. చాలా బాగుంది, చాలా నీట్గా చేశారు. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా గమ్మత్తుగా, చాలా బ్యూటిఫుల్గా దాన్ని కోఆర్డినేట్ చేసి ఎక్కడ స్పాయిల్ చేయకుండా ఆ మ్యాటర్ని చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ అనన్య, యు ఆర్ సూపర్ ఎక్స్ప్రెషన్ క్వీన్. ఓహో, భానుప్రియ గారు ఇక్కడ పక్కన ఉన్నారు, ఆవిడని చూస్తూ మీరు ఇంకా ఎక్కువగా చేస్తున్నారు ఎక్స్ప్రెషన్. మైండ్ బ్లోయింగ్, వెరీ నైస్. కీప్ ఇట్ అప్ అండ్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ షో. సూపర్. మాస్టర్ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ తోనే అదరగొట్టేశారు ఇద్దరు సాంగ్ లో. సో ఎక్స్ప్రెషన్ కి మారు పేరు భానుప్రియ గారు ఇక్కడ ఉండగా ఆవిడని అడిగి తెలుసుకుందాం. భానుప్రియ గారు, ఇట్స్ వండర్ఫుల్. ఫోక్ స్టైల్, పక్కా ఫోక్ స్టైల్ చూసాను. అండ్ ఫోక్ డాన్స్ నాకు చాలా ఇష్టం. అందులో మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేయడం, ఇంకా నేనే లీనమైపోయాను మీరు చేస్తుంటే. ఇంకోటి ఏంటంటే ఫోక్ డాన్స్ చేసేటప్పుడు ఇట్స్ హెవీ డాన్స్, కష్టం. ఆ బ్రీదింగ్ అది వస్తుంది, బట్ స్టిల్ యూ డింట్ ఎక్కడ కూడా ఆ స్ట్రెయినే తెలియలా. యూ మెయింటైన్ సో బ్యూటిఫుల్లీ. సో చాలా ఒక గ్రేస్ అండ్ ఎలిగెంట్ గా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఆ టైమింగ్ అన్ని చాలా బాగా మీరు డాన్స్ చేశారు. కీప్ ఇట్ అప్. నర్తనశాలలో సెమీఫైనల్ 1 లో నందకిషోర్ అండ్ అనన్య టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జడ్జెస్ దగ్గర నుంచి అద్భుతమైన కమెంట్స్, అండ్ మన వాళ్ళు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే లోపల మన టెన్షన్ లో ఉన్నాం కాబట్టి మన టెన్షన్ అయిపోయింది, నెక్స్ట్ వాళ్ళు టెన్షన్ పడతారు. వాళ్ళ టెన్షన్ నేను చూసి ఆనందిద్దాం. నర్తనశాలలో ఇక ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్ టెస్ట్ లో ఉన్నారు శ్రీరాజ్ అండ్ ప్రశాంత్. మరి వాళ్ళు ఈ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారు, మా జడ్జెస్ ఎలా ఇంప్రెస్ చేస్తారు, ఈ సెమీఫైనల్ 1 లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రీరాజ్ అండ్ ప్రశాంత్. చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ చిన్న జిన్న జిన్న కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై. పూలలన్న కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెల పావడగట్టి, పచ్చని చెల పావడగట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి, వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఎండల కన్నీ సోకని రాణి, పల్లెకు రాణి పల్లవ పాణి. కోటను విడిచి పేటను విడిచి, కోటను విడిచి పేటను విడిచి. వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల
పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై పూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చమి చెల పావడగట్టి పచ్చమి చెల పావడగట్టి కొండ మల్లెల్లే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని. శ్రీరాజ్ అండ్ ప్రశాంతి చాలా అద్భుతమైన సినిమా, ఒక సూపర్ కాంబినేషన్. భానుప్రియ గారు పర్ఫామ్ చేస్తే, బాలు గారు పాట పాడితే, వంశీ గారి డైరెక్షన్ లో, మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక అద్భుతమైన మూవీ సితారా. అందులోంచి వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సాంగ్ ని సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ సెమీఫైనల్ 1 లో ఆవిడ ముందు ఆ పాటకు మీరు పెర్ఫామ్ చేస్తాం అన్న తీసుకున్న ఈ కాల్ ఎలాంటిది అనేది ఫస్ట్ ఆవిడ మాట్లాడిన విందాం. భానుప్రియ గారు, ఆ పాట వినగానే చాలా సంతోషం అయిపోయింది. అంటే నాకు చాలా ఇష్టమైన పాట. నేనే చాలా సార్లు ఈ పాటకి ఇంట్లో ఆడుకుంటూ గంతలేస్తూ ఉండేదాన్ని. మీరు చాలా చాలా హాయిగా చేసేసారు. అసలు ఏమాత్రం కష్టమే అనిపించలేదు. లీలమైపోయి అసలు మీతో పాటు నేను వచ్చేసి హాయిగా ఆ స్వింగ్ అండ్ ద వే యూ డాన్స్డ్, ఇట్స్ ఆసమ్. ప్రకాష్ మాస్టర్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు డ్రెస్ చాలా నచ్చింది. చక్కగా ఉన్నారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్. అది తర్వాత సాంగ్ సెలెక్షన్ సూపర్, వెరీ నైస్, క్లీన్. మీకు ఏం సూట్ అవుతుంది, మీ బాడీ లాంగ్వేజ్ కి ఏం సూట్ అవుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది క్యూట్ గా. ఆయన ఏమో సార్ ఏమో నాగేశ్వర గారు లాగా ఆ సేమ్ స్టైల్లో చేస్తూ, ఆవిడ గారు ఏమో భానుప్రియ గారు లాగా, భానుశ్రీ గారు లాగా సేమ్ ఫీల్. అడ్రస్ అంతా చూస్తే నాకు అక్కడికి వెళ్ళిపోయాం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫీ ఆల్సో వాస్ గుడ్. ఐ లైక్ దట్ పాట్. ఆ పాట్ లోపల వెళ్ళిపోయాను నించుని, తర్వాత టచ్ చేసి క్యూట్ క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంది. వెరీ నైస్. ఐ వాస్ వెరీ థ్రిల్డ్ టు సీ అ సాంగ్ లైక్ దిస్. Thank you, sir. And that to her song, Bhanupriya ji song. Super, fantastic. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సిమ్రన్ జీ, హాయ్ ప్రశాంతి, శ్రీరాజ్. హాయ్ మేడం. మీరు ఇద్దరు చక్కగా కనిపిస్తున్నారు ఈరోజు. వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. డ్రెస్ మాస్టర్ జీ చెప్పినట్టు ఇట్ ఈస్ బ్యూటిఫుల్. యూ లుకింగ్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. అఫ్ కోర్స్ there were some fun elements in your song, like that pot and then umbrella and then flower, which was very beautiful. Song was flowing and I really enjoyed it, but I really feel that you need to work on the concentration. More practice. Okay? And all the best. థ్యాంక్ యూ Good, సో well మచ్. done. థ్యాంక్ యూ సిమ్రన్ జీ. ఇది ఇంకా బాగా వస్తే తప్పకుండా భానుప్రియ గారికి డెడికేట్ చేద్దాం అనుకునే చేసాము. మా బెస్ట్ మేము ట్రై చేసాము, మీకు డెడికేట్ చేస్తాం. అండ్ మీరు అన్నారు మేము చేస్తుంటే మీకు ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేయాలనుంది ఈ సాంగ్ మీద. ఆటోమేటిక్ గా స్టెప్స్ నేను ఇంట్లో వేస్తుంటానని, ఒక్కసారి మీతో నాకు డాన్స్ చేయాలనుంది. నా డ్రీమ్ అది. ప్లీజ్ స్టెప్ మేడం. మీరే కాదు, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. Yes. సో మీ Same ఊరు song? వెళ్ళి భానుప్రియ గారిని ఇక్కడ తీసుకురావాలి. Same song, తీసుకురావాలి. please, మీదే ma'am. బాధ్యత. అందరూ అవన్నీ కలిసి ఇక్కడికి. చేస్తే? ఒక చిన్న స్టెప్ సరదాగా అందరూ అందరం అందరూ కలిసి చేస్తే సరదాగా. మాస్టర్, సిమ్రన్ జీ, Okay, Asho. మీ ఇద్దరు కూడా. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చునుకై పూలలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చెల పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి ఎండల కన్నీ కోకని రాణి పల్లెకు రాణి పల్లవ పాణి కోటను మా నర్తనశాలలోనే చాలా వండర్ఫుల్ మూమెంట్ ఇది. ఈ రోజు భానుప్రియ గారు, సిమ్రన్ గారు, చిన్ని ప్రకాష్ మాస్టర్ మనందరం విత్ అదర్ జోడీస్ అందరం ఒకే వేదిక మీద చక్కగా సరదాగా మా సెమీఫైనల్ 1 లో ఫస్ట్ రౌండ్ ని
సూపర్ గా ఎండ్ చేసాం మనం. కానీ ఇంకా జడ్జ్మెంట్ తెలుసుకోవాలి, ఎవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో తెలుసుకోవాలి. సో ఆ టెన్షన్ మూమెంట్ తెలుసుకునే ముందు ఈ లైట్ మూమెంట్ చాలా బాగుంది. అందరు కొంచెం రిలీఫ్, స్ట్రెస్ అంతా పోయింది. కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ ఈ ఫస్ట్ రౌండ్ సెమీఫైనల్ 1 లో ఫస్ట్ రౌండ్ లో ఏం జరిగింది, ఎవరెవరు ఏ పొజిషన్స్ లో ఉన్నారో తెలుసుకునే ముందు ఇక ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ఇక్కడ ఉన్న ఈ 4 జంటలు సెమీఫైనల్ 1 లో ఫస్ట్ రౌండ్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బాగా ప్రాక్టీస్ చేశారు. సెమీఫైనల్ అనే ప్రెషర్ వాళ్ళ షోల్డర్ మీద ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. అంటే ప్రాక్టీస్ చేసిన రకంగా ఈ స్టేజ్ మీద అంతకంటే కొంతమంది బాగా వచ్చాయి, అంతకంటే కొంచెం తక్కువ కొంతమంది వచ్చాయి. సో ఇప్పుడు 1, 2, 3, 4 పొజిషన్స్ లో ఎవరున్నారు సెమీఫైనల్ 1 లో ఫస్ట్ రౌండ్ లో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఇబ్రాంజీ, ప్రకాష్ మాస్టర్, భానుప్రియ గారు ఓవరాల్ గా నలుగురు పర్ఫార్మెన్స్ గురించి, ఇవాళ 1, 2, 3, 4 పొజిషన్స్ గురించి మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్ అని మేము ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అనౌన్స్ చేస్తాము. తర్వాత వాళ్ళు ఎందుకు 1 వచ్చారు, ఎందుకు 2 వచ్చారు, ఎందుకు 3 వచ్చారు, ఎందుకు 4th పొజిషన్ లాస్ట్ పొజిషన్ ఎందుకు వెళ్ళారు అని కూడా చెప్తాం. సో ఐ థింక్ నంబర్ 1 పొజిషన్ భానుప్రియ మేడం గారు చెప్తారు. మాస్టర్ గారు మీరు చెప్పాలి. లేదు ప్లీజ్ మేడం మీరు చెప్పండి. యువర్ అవర్ గెస్ట్ నౌ యు హావ్ టు సే నేను ప్లీజ్. ఇప్పుడు వచ్చాను, మీరు okay, ఈ ma'am. షో You have బిగినింగ్ to- నుంచి యు ఆర్ No, కండక్టింగ్ దిస్ it's okay, షో. ma'am. At least announce 1, so I can announce the second and she can announce third or whatever it is. It's Vishwa and Alekhya. Congratulations, Vishwa and Alekhya. Please, onto the stage. Semi-final 1 లో రౌండ్ 1 ఓన్ చాయిస్ థీమ్ లో విశ్వ అండ్ అలేఖ్య సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇవాళ ఈ ఎపిసోడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. విశ్వ అండ్ అలేఖ్య మీరు ఎందుకు ఈరోజు ఫస్ట్ పొజిషన్? బికాస్ ఆఫ్ యువర్ ట్రేడ్ మార్క్ సెట్టింగ్ మూమెంట్ అండ్ ఆల్సో మీ దగ్గర ఇట్ వాజ్ వీ సా 100% డాన్స్. సో యూ డిజర్వ్ దిస్ పొజిషన్. ఓకే, సో విశ్వ అండ్ అలేఖ్య ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. సో మీతో పాటు ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు జడ్జెస్? సెకండ్ పొజిషన్ లో the second position goes to Nand Kishore and Ananya. కంగ్రాట్స్ నందకిషోర్ అండ్ అనన్య. సెమీఫైనల్ 1 రౌండ్ 1 లో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. సార్ కొరియోగ్రాఫ్ చేసిన పాటనే తీసుకుని చాలా ధైర్యంగా ఆయన ముందే పర్ఫామ్ చేశారు. నాకేం నచ్చిందంటే ఆ షర్ట్ ఒక ప్యాటర్న్ చేశారు వాళ్ళు, ఒక క్లాత్ లోపల ఇద్దరు వెళ్ళి అది క్యూట్ గా అది మెస్మర్ అంటే ఒక్కొక్కసారి అది స్టూపిడ్ గా అనిపిస్తుంది. ఒకళ్ళు లాగి ఇంకోళ్ళు లాగి ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు వెళ్ళకుండా ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటుంది యూజువల్ గానే, అది జరగకుండా చూశారు వాళ్ళు. సో చాలా నీట్ గా క్లీన్ గా అండ్ గుడ్ సాంగ్. ఇట్ వాజ్ అ నైస్ సాంగ్. అందుకోసం దే కేమ్ టు నంబర్ 2 పొజిషన్. మీ ఇద్దరు కూడా కంగ్రాట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్ తెలిసే మనకి. నర్తనశాలలో సెమీఫైనల్ 1 రౌండ్ 1 రిజల్ట్స్ లో థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఎవరు? థర్డ్ పొజిషన్ లో సెమీఫైనల్ శ్రీరాజ్ అండ్ ప్రశాంత్. కిన్నెర సామి వచ్చిందమ్మ వెన్నెలపై చేసి కిన్నెర సామి వచ్చిందమ్మ వెన్నెలపై చేసి విశ్వనాథ పలుకై అది విరుల తేన చునుకై పూలలమ్మ కులుకై అది పూడి నడకై. లాస్ట్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్ లో నిరుపమ్ అండ్ శ్యామ్. నిరుపమ్ అండ్ శ్యామల. ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి చప్పట్లు కొట్టకపోయినా పర్లేదు, లాస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి గ్యారంటీ గ్యారంటీగా చెప్పాలి. అవును, అందుకోసం పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ చప్పట్లు విని వాళ్ళకి ఇంకా కొట్టించుకోవాలి, ముందుకు రావాలి పొజిషన్ లో అని కోరుకుంటాం. సో వై యూ ఇన్ ఫోర్త్ పొజిషన్ అనేది
జడ్జెస్ కొందరు సాఫ్ట్ సాంగ్, కొందరు మెలోడీ సాంగ్ ఇట్లా సెలెక్ట్ చేసేటప్పుడు మన విగ్రెస్ సాంగ్ తీసేసుకుని దాంట్లో కరెక్ట్ గా పర్ఫామ్ చేయకపోతే వీ విల్ డెఫినెట్లీ లూజ్ పాయింట్స్. అందుకోసం మీరు ఈ స్టేజ్ లో వచ్చారు ఈరోజు. ఐ నో యూ విల్ డూ బెటర్ నెక్స్ట్ టైం. కీప్ ఇట్ అప్, స్మైల్. మీ నలుగురు మమ్మల్ని సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెమీఫైనల్ 1 లో కూడా సూపర్ జడ్జ్మెంట్ ఇచ్చారు. అండ్ మా స్పెషల్ గెస్ట్ భానుప్రియ గారికి కూడా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒంటెగాన్ని కట్టుకో, కొంగుకేసి చుట్టుకో, కోటి వన్నెలున్నదానా, అందమంతా ఇచ్చుకో, అందినంత పుచ్చుకో, వాళ్ళు కళ్ళ పిల్లదానా, రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నయ్యదా.